హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. బండి సంజయ్ ఏపీ మీద చేసిన వ్యాఖ్యల వల్ల ఇబ్బందుల్లో పడ్డ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన వ్యాఖ్యల దెబ్బకి పవన్ కళ్యాణ్ తలబట్టుకునే పరిస్థితి అయింది. సో బండి సంజయ్ ఏపీ మీద ఎందుకు వ్యాఖ్యలు చేశాడు, అసలు బండి సంజయ్కి ఏపీకి ఏంటి సంబంధం, దీంట్లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఈరోజు నిన్న పార్లమెంటు సమావేశాల్లో బండి సంజయ్ ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఆయన బీజేపీలో కేంద్ర హోంశాఖలో సహాయ మంత్రిగా ఉన్నాడు. సో ఆయన పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడుతూ తన టర్మ్లో ఏమన్నాడంటే, ఏపీలో మిస్ అయిన అనేక మంది మహిళలు వాళ్ళకి సంబంధించిన డేటా గురించి ఆయన కొంత ప్రస్తావించాడు. సో వాళ్ళ గురించి కేంద్ర పోలీస్ శాఖ దర్యాప్తు చేసింది, వాళ్ళ గురించి ఆచూకీలన్నీ తీసింది అని చెప్పేసి. సో దీని గురించి ఇప్పుడు మాట్లాడదాం. గత కొద్ది రోజులుగా అయితే ఈ టాపిక్ అంతా కూడా పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కొద్దిగా తలనొప్పిగా తయారైంది. వైసీపీ ఏం చేసిందంటే ఆయన వ్యాఖ్యలన్నింటినీ ఆయన మాట్లాడిన మాటలన్నీ తీసుకొచ్చి ఈయనకి ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్కి. సో అయితే వైసీపీ తన వెర్షన్ కూడా ఏమన్నదో మొత్తం విందాము. అసలు ఇది ఎక్కడ మొదలైంది ఏంటనేది చూస్తే, పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం టైంలో ఒక సీరియస్ వ్యాఖ్య ఒకటి చేశాడు. అది ఎంత సీరియస్ వ్యాఖ్య అంటే, ఏపీలో దాదాపు 36,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏంటి ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు. సో ఈ విషయంలో వైసీపీని బాగా కార్నర్ చేసే ప్రయత్నం చేశాడు, గట్టి ఆరోపణలు చేశాడు. దీంట్లో ముఖ్యంగా ఈ అమ్మాయిల్ని ఈ విధంగా అక్రమ రవాణా చేయడంలో ఈ వాలంటీర్లు కూడా పాత్ర కూడా ఉంది, ఈ వ్యవస్థ అనేది దానికి హెల్ప్ అయింది అని చెప్పేసి ఆయన కొన్ని అవాంఛనీయ వ్యాఖ్యలు అయితే చేశాడు. దీనికి ఆ టైంలో వైసీపీ చాలా గట్టిగా రిటార్ట్ ఇచ్చింది. వైసీపీ మంత్రులు కావచ్చు, అలాగే సీఎం కూడా ఇది వాలంటీర్ వ్యవస్థ మీద అక్కసుతోటి కుళ్ళుతోటి ఈ విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, అది ఇది అని చెప్పేసి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. సో ఇది అప్పట్లో జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సీఎం అయ్యాడో, డిప్యూటీ సీఎం అయ్యాడో, అయిన తర్వాత వెంటనే ఆ మరుసటి రోజే ఒక అమ్మాయి ఇట్లా మిస్ అయిపోయింది అని చెప్పేసి అమ్మాయి గురించి ఆచూకీ వాళ్ళ తల్లి వచ్చి చెప్పుకుంటే బాధ. సో వెంటనే రియాక్ట్ అయిపోయి 9 నెలల క్రితం ఆ అమ్మాయి మిస్ అయిపోయిందట. ఎక్కడుందో ఏంటో తెలియదు. ఆ అమ్మాయి ఏమో నా కూతురు, ఒకగానొక కూతురు అని చెప్పేసి బాధపడుతుంది. ఇక లాభం లేదని చెప్పేసి ఇమీడియట్గా పోలీసు వ్యవస్థని అలర్ట్ చేసి మొత్తం 3 రాష్ట్రాల్లో, బెంగళూరులోను అలాగే ఇక్కడ హైదరాబాద్లోను, ఇట్లా మొత్తం 3 రాష్ట్రాల్లోనూ జల్లెడ పట్టారు. ఆ తర్వాత మన పోలీసులు మొత్తం దేశం మొత్తం మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల కాశ్మీర్లో అమ్మాయి ఆచూకీ తెలిస్తే అక్కడ ఒక అబ్బాయి లవ్ ట్రాప్లో పడి అక్కడికి వెళ్ళిపోవడము, అక్కడ ఆ అబ్బాయి హౌస్ అరెస్ట్ చేసేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, ఇదంతా జరిగింది. సో అదంతా మొత్తానికి అమ్మాయిని పోలీసులు అక్కడ నుంచి తీసుకువచ్చి అప్పచెప్పారు. పవన్ కళ్యాణ్కి కూడా అమ్మాయి తల్లి కృతజ్ఞతలు చెప్పింది. ఇది జరిగిన సంఘటన. దీంతో పవన్ కళ్యాణ్ ఆరోపణలు సగం నిజమయ్యాయి. అంటే ఏపీలో ఇన్ని వేల మంది మిస్ అయ్యారు అనేది కొంత నిజమైంది. అయితే దీంట్లో కొన్ని అన్నీ ఒకటే పద్ధతిలో కిడ్నాపుల రూపంలోనో లేకపోతే మరో రూపంలోనో జరగటం కాదు. కొన్ని ఈ విధంగా లవ్ ట్రాప్ అని చెప్పేసి, లేకపోతే మరో రకంగా వీళ్ళే ఇంటి నుంచి వెళ్ళిపోవడము, ఇట్లాంటివి జరిగి మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అనేది కొంత ఉంది. సరే, ఏది ఏమైనా సరే చివరికి డెస్టినేషన్ ఏమవుతుంది అంటే హ్యూమన్ ట్రాఫికింగే అయిపోతుంది దాని పరిస్థితి. ఇలా ఉంది. అయితే దీని మీద పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యి పోలీసులు కూడా కొత్త చట్టం తీసుకొస్తాము, సిస్టమ్ తీసుకొస్తాము అని చెప్పేసి ఆయన మన అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. ఇదొక ఎత్తు అయితే, సరే వైసీపీ గవర్నమెంట్కి దాని మీద ఏం మాట్లాడలేకపోయింది. మొత్తానికి అమ్మాయిల గురించి ఆచూకీ కనుక్కుంటున్నారు అని చెప్పి ఇన్ని రోజులు అనుకుంటూ ఉండగా సడన్గా బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నట్టుండి ఒక బాంబు పేల్చాడు. నిన్న పార్లమెంట్లో ఆయన ఏమన్నాడంటే, 2019 నుంచి 23 వరకు దాదాపు ఏపీలో 44,800 చిల్లర అమ్మాయిలు మిస్ అయిపోయారు. సో మొత్తం హ్యూమన్ ట్రాఫికింగ్లో వీళ్ళంతా కూడా ఇదయ్యారు. సో వీళ్ళల్లో దాదాపు 44,022 మందిని పోలీసులు ఆచూకీ కనిపెట్టి వాళ్ళను కనుక్కున్నారు. ఇక దొరకాల్సిన వాళ్ళు మరి కొంతమంది ఉన్నారని చెప్పేసి ఆయన కొత్త లెక్క ఒకటి చెప్పాడు. దాంతో ఒక్కసారిగా వైసీపీకి మంచి పట్టు దొరికినట్టు అయింది. ఎలాగంటే, వెళ్ళిపోవడమే కాదు, వాళ్ళు అలా కనపడకుండా పోవడమే కాదు, తిరిగి దొరికారు. దీని అంతటికీ కారణం పోలీసు వ్యవస్థ సిన్సియర్గా పనిచేసింది. అంటే గత ప్రభుత్వం నుంచి కూడా ఇది వీళ్ళు ఒక్కసారిగా దొరికింది కాదు, ఇది ఆ టైం నుంచి కూడా మొత్తం రేషియో అనమాట. 19 నుంచి కూడా 2024 ఈ టైం వరకు కూడా దొరికిన వాళ్ళు. సో అంటే పారిపోయి దొరికిన వాళ్ళు. ఇదంతా కూడా వైసీపీ ఇప్పుడు ట్విట్టర్లో మెన్షన్ చేసి పవన్ కళ్యాణ్ పెట్టింది. ఇప్పుడు మీరు ఏమంటారు, దీనికి సమాధానం చెప్పండి. అలా డైరెక్ట్గా హ్యూమన్ ట్రాఫికింగ్ అయిన వాళ్ళు కాదు, వాళ్ళు ఏదో ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు, అలాగే ఇంట్లో ఘర్షణల వల్ల వెళ్ళిపోయిన వాళ్ళు, అదేవిధంగా మానసిక పరిస్థితి బాగాలేక వెళ్ళిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఉన్నారు తప్పితే మరొకటి కాదు. సో మీరు ఏ విధంగా ఇలాంటి ఆరోపణలు చేశారు, ఇట్లా హ్యూమన్ ట్రాఫికింగ్ మా గవర్నమెంట్లో జరిగిందని, దీనికి సమాధానం చెప్పండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇస్తూ వైసీపీ శ్రేణులు పెట్టారు. అయితే వీళ్ళు పెట్టిన దాంట్లో ఎంతవరకు లాజిక్ ఉందనేది కూడా మనం మాట్లాడదాం. వాళ్ళు పెట్టేస్తే అయిపోదు కదా, దాంట్లో కూడా ఉంది విషయము. అయితే బండి సంజయ్ గారు తన స్పీచ్ కొనసాగిస్తూ పార్లమెంట్లో ఆయన ఏమన్నారంటే, దీనికి
మన రాష్ట్రాల పోలీసు వ్యవస్థ కూడా చాలా హెల్ప్ చేసింది. ముఖ్యంగా ఏపీలో పోలీసు వ్యవస్థ సెంట్రల్ పోలీస్ వ్యవస్థకి హెల్ప్ చేయడం వల్లే ఇది సాధ్యమైంది అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఈయన దేనికి ఆన్సర్ చెప్పారంటే టీడీపీ ఎంపీలే ప్రశ్నించారనమాట. టీడీపీ ఎంపీ వచ్చేసి బీకే పార్థసారథి అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళిద్దరూ క్వశ్చన్ చేశారు, ఈ అమ్మాయిలకు సంబంధించిన ఆచూకీలు మీరు ఏం చేశారు అని చెప్పేసి, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ మీరు కంట్రోల్ చేస్తున్నారా లేదా అని అడిగినందుకు ఆయన ఇచ్చిన సమాధానం అంటే ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్ గురై తప్పిపోయి కనపడకుండా పోయారో వాళ్ళందరినీ మేము పట్టుకొచ్చేసాము అని ఇంకా పనులు కూడా మాకేం లేవు అన్నంత ఈజీగా చెప్పేశారనమాట. మరి నివేదిక ఎంతవరకు సరైందనే డౌట్ కూడా ఉంది. ఎందుకంటే మొత్తం 90% రికవరీ కనపడుతుంది ఇక్కడ. 44,000 మంది వెళ్ళిపోతే దాదాపు 44,000 మందిని పట్టుకున్నారు. సో ఇంత రేషియోలో పోలీసులు పనిచేసి దీన్ని తీసుకున్నారా? ఏదైతే ఈ నివేదిక ఉందో ఈ నివేదికకు సంబంధించిన ముఖ్యంగా సర్వే ఎక్కడ జరిగింది, ఈ నివేదికలోని ఆధారాలన్నీ కూడా ఖచ్చితంగా మనం అంగీకరించదగినవేనా, ఈ నివేదిక అథెంటిసిటీ ఏంటి అనే డౌట్ కూడా లేకపోలేదు. ఎందుకంటే 90% రికవరీ అనేది అంత సాధ్యమైన పనేనా ప్రస్తుతం మనకున్న పరిస్థితుల్లో అనే డౌట్ అయితే ఉంది. దీంతోపాటు ఆయన బండి సంజయ్ ఏమన్నారంటే నెక్స్ట్ నుంచి పోలీసులు యాంటీ ట్రాఫికింగ్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేస్తారు ప్రతి చోట అని చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి ఆలోచన. సో ఈ ఆలోచన బాగా కార్యరూపం దాలిస్తే మాత్రం ఇక యాంటీ ట్రాఫికింగ్ అనేది గట్టిగా అమలవుతుంది. సో ట్రాఫికింగ్ కంట్రోల్ అవుతుంది. సో ముఖ్యంగా ఆడపిల్లల విషయంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మనం ఈ సర్వేలు కూడా గమనిస్తే ఈ ట్రాఫికింగ్కి సంబంధించిన సర్వేలు కూడా 2022లో మిస్ అయిన దాదాపు ఒక 15,000 మంది మిస్ అయితే ఇందులో 60% అమ్మాయిలే ఉన్నారు. సో 60% అమ్మాయిలు ఎందుకు మిస్ అవుతున్నారు అనే క్వశ్చన్ మరి రావాలి కదా. సో వీళ్ళందరూ ఇందులో కూడా ముఖ్యంగా టార్గెట్ ఎవరయ్యా అంటే గిరిజనులు, ట్రైబల్ పీపుల్, అలాగే దళితులు, వీళ్ళు మాత్రమే ఎక్కువ టార్గెట్ అయిపోయి వాళ్ళు మాత్రమే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్కి గురవుతూ వస్తున్నారనమాట. సో ఇదొక పరిస్థితి ఉంది. వాళ్ళు ఎందుకు టార్గెట్ అవుతున్నారంటే వాళ్ళకు ఉద్యోగాలను, సిటీస్లో ట్రైనింగ్లను, కోచింగ్లను ఆశ చూపి తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది అయితే ఆ కూలీ పనులు ఉన్నాయి, ఈ కూలీ పనులు ఉన్నాయని వాళ్ళని సిటీస్కి తీసుకొచ్చి ఇక్కడ నుంచి వీళ్ళని వేసే వాటికలకు చేర్చే వాళ్ళు కొంతమంది. సో ఈ తరహాలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంటుందన్నమాట. ముఖ్యంగా జార్ఖండ్లో అయితే 2022లో దాదాపు 6,000 మంది మిస్ అయితే అందులో 60%కి పైగా అమ్మాయిలే ఉన్నారు. అది కూడా గిరిజన అమ్మాయిలు. అది ఇక్కడ షాకింగ్ విషయం. సో జార్ఖండ్ సిఐడి చీఫ్ కూడా ఐ థింక్ రంజిత్ సింగ్ అనుకుంటా. సో ఆయన కూడా ఈ విధంగా తెలియజేశాడనమాట, ఇట్లా దళితులు అలాగే ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వీళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇవన్నీ గమనించినప్పుడు దీన్ని ఇప్పుడు వైసీపీ ట్వీట్లో ఏదైతే పెట్టిందో దానికి ఇది పూర్తిగా రివర్స్లో ఉంది. ఒకసారి గమనిస్తే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఏదో మానసిక సమస్యలతోటి లేదా పరీక్షలు ఫెయిల్ అయ్యామనో లేకపోతే ఇంట్లో ఘర్షణలతోటి అలిగి వెళ్ళిపోయే వాళ్ళు ఈ పద్ధతిలో వెళ్తుంది తప్ప హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది లేనే లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒక క్రైమ్నే దాని ఉనికినే లేదని చెప్పడం అనేది ఎంత ఏకపక్షమైన మాట, ఎంత కళ్ళు మూసుకుపోయిన మాట అనేది ఆలోచించాలి. అంటే అసలు ఇక్కడ క్రైమ్ ఏమి జరగట్లేదు, ఇలాంటి క్రైమ్సే లేవన్నట్టుగా మాట్లాడుతున్నారు. వ్యవస్థ ఎంత చెడిపోయింది, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఈ వేసే వాటికలకు సంబంధించి ఎంతమంది రోజుకి అక్కడికి చేరుతున్నారు, ముక్కు పచ్చలారని అమ్మాయిలు కూడా అక్కడికి చేరుతున్నారు అనేది మరి ఏపీ ప్రభుత్వము రిపోర్ట్స్ తయారు చేసుకోలేదా, లేకపోతే సిఐడి దానికి సంబంధించిన సర్వేలు చేయలేదా, ఎందుకు గత ప్రభుత్వానికి కనీసం మినిమం రికార్డ్స్ కూడా లేకుండా పోయాయి ఈ విషయంలో అనే ప్రశ్న అయితే రాకమానదు. ఆల్రెడీ చెప్తున్నారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కదా ఇంతమంది మిస్ అయిపోయారు వీళ్ళని మేము తిరిగి తీసుకొచ్చామని. మరి దాన్ని బట్టి అర్థం ఏంటి, ఇందులో కనీసం సగం మంది వీళ్ళు చెప్పినట్టుగా అయి ఉండొచ్చు. ఎన్ఆర్సీబీ రికార్డ్స్ గమనించండి. ఎన్ఆర్సీబీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. వీళ్ళ రికార్డ్స్ కానీ గమనిస్తే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా పెరిగింది. సో మరి పెరిగిన దాన్ని లిస్ట్ని బట్టి చూస్తే అర్థం అవ్వట్లేదా ఇది ఒక క్రైమ్ రూపంలో జరుగుతూ ఉందని. సో మరి ఇవి ఎట్లా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో వాళ్ళకే వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకే వాళ్ళు దొరికారని మాట్లాడారో అర్థం కావట్లేదు. సో దీంట్లో మరొకటి కూడా ఉంది, వాళ్ళు దిశ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ వల్లే వీళ్ళని ట్రాక్ చేయడం కావచ్చు, ఇట్లా త్వరగా దొరికించుకోవడం కావచ్చు జరిగింది. సో దిశ యాప్ చేసిన మేలు ఇదంతా అని చెప్పేసి ట్విట్టర్లో ఆ పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే రీట్వీట్ చేశారో దాంట్లో మెన్షన్ చేశారు ఆయన ట్యాగ్ చేసిన ట్విట్టర్లో. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే తమ సొంత మొబైల్స్ ఉంటాయో అందులో దిశ యాప్ వేసుకుంటారో వాళ్ళని ట్రేస్ చేయడం ఈజీనే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ అభం శుభం తెలియని అమ్మాయిలు కేవలం 10-12 ఏళ్ళ వాళ్ళు, అలాగే ఆ మొబైల్ ఒకవేళ మిస్యూజ్ అయ్యే పరిస్థితి కూడా ఉంది కదా. సో వీళ్ళు దొరికిన వాళ్ళు కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసినప్పుడు ఆ దొరికే అవకాశం ఉండదు. ఫోన్లు వాడరు, తర్వాత అక్కడ సిస్టమ్ అంతా వేరేగా ఉంటుంది, వీళ్ళని ఎక్కడికో తరలిస్తారు. సో ఇది పట్టుకోవడం కష్టం. మరి వీళ్ళ వ్యాఖ్య ఎలా ఉంది అంటే కిడ్నాపర్స్కి కూడా ఊతం ఇచ్చేలాగా ఉంది. క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద దృష్టి పెట్టకుండా పోలీసు వ్యవస్థ వీళ్ళు ఏ పద్ధతిలో అయితే ఈ ట్రాఫికింగ్ చేస్తున్నారో దీన్ని ఫోకస్ చేయకుండా వాళ్ళని ఉదాసీనంగా తీసుకునేలాగా ఈ వ్యాఖ్యలన్నీ కనబడుతున్నాయి.
సో దీన్ని ఒకసారి మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. అట్లాగే ప్రభుత్వాన్ని కూడా మిస్గైడ్ చేసినట్టే. వాళ్ళు నిజంగా ఆ విధంగా నమ్మారనుకోండి, సరే వాళ్ళకే వాళ్ళు వెళ్ళిపోతున్నారులే అని నమ్మితే చాలా క్రైముల్లో ఇక ఆపడానికి అవకాశం కూడా లేదు. సో అది వీళ్ళకి ఊతమిచ్చినట్టే. వీళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది. సో దీన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. కేవలం దిశ యాప్ అనేది చేసింది, కొంత మేలు చేసింది, దాన్ని కాదనలేం. కాకపోతే క్రిమినల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి ఉండాల్సిన రూల్ వేరు. ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందో యాంటీ ట్రాఫికింగ్ యూనిట్స్, సో ఇట్లా ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసి వాళ్ళను ట్రేస్ చేయడానికి కానీ అక్కడ ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఏర్పాటు చేస్తే ఇంకా మేలు జరుగుతుంది. సో దీని విషయంలో పవన్ కళ్యాణ్ అయితే తన వ్యాఖ్యలకి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలా, ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడారనే ఒక తర్జన భర్జనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆయన కూడా ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ మీద వ్యాఖ్యానించాడు, వాళ్ళే చేశారు ఈ విధంగా అని చెప్పేసి. కానీ వచ్చిన తర్వాత వాలంటీర్ల మీద మరి ఎవరు చేశారు ఏంటనే రిపోర్ట్స్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఆయన తెప్పించుకోవచ్చు కదా. మరి ఇలా చేసిన వాలంటీర్స్ మీద కేసులు పెట్టచ్చు కదా, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా. ఎందుకంటే వాళ్ళంతా క్రిమినల్స్ అనే అర్థం వస్తుంది. హ్యూమన్ ట్రాఫికింగ్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా క్రిమినలే కదా. మరి ఎందుకు వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే కేవలం ఈ రాజకీయ ఆరోపణలేనా, లేకపోతే మరేం లేదా అన్న ప్రశ్న కూడా బయలుదేరుతుంది. సో అన్ని వైపుల నుంచి కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి.